నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ అధికారులు కీలక ప్రకటన చేశారు. కువైట్లో 1 సంవత్సరం లోపు వర్క్ పర్మిట్ను బదిలీ చేయడానికి అనుమతించబడిన కేసుల వివరాలు అయితే తెలపడం జరిగింది. ఒకసారి మనం ఒక యజమాని దగ్గరికి వెళ్ళినప్పుడు, కంపెనీ కావచ్చు లేకపోతే ఎక్కడైనా కావచ్చు, వెళ్ళినప్పుడు ఆ యొక్క యజమాని ఎవరైతే ఉన్నారో అతని దగ్గర నుంచి మరొక యజమానికి మనం బదిలీ అయ్యేదానికి సంవత్సరం కాలం ఉంటుందన్నమాట. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, యజమాని కారణంగా నివాస ధృవీకరణ పత్రం జారీ నిలిపివేయబడినప్పుడు ఆ యొక్క కార్మికుడు మరొక యజమానికి బదిలీ అవ్వచ్చు అనమాట. అంటే అతను మెడికల్ చేయించకుండా, అకామా కొట్టించకుండా అలాగే ఉంటే కానీ సంవత్సరం లోపు మళ్ళీ మనం వేరే యజమానికి బదిలీ అవ్వచ్చు. ఒకవేళ యజమాని ఫైలు సస్పెన్షన్లో లేదా ఆ యొక్క యజమాని పైన ఆంక్షలు ఉంటే కానీ అటువంటప్పుడు కూడా ఆ యొక్క ప్రవాస కార్మికుడు మరొక యజమానికి అకామా మార్చుకోవచ్చు అనమాట. కార్మికుడు పైన దురుద్దేశపూర్వకంగా పారిపోయిన కేసు పెడితే కానీ, అది రుజువైతే కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రవాస కార్మికుడు తన యొక్క యజమానిని మార్చుకోవచ్చు. కార్మిక చట్టంలోని ఆర్టికల్ 48 రూల్స్ను యజమాని ఉల్లంఘించినప్పుడు కూడా ఈ యొక్క బదిలీ చేసుకోవచ్చని చెప్పేసి కార్మిక చట్టంలోని ఆర్టికల్ 50 కింద ఈ యొక్క కేసులను అమలు చేస్తామని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం అధికారులు దీని గురించి తెలపడం వల్ల కువైట్లో ఉన్న లక్షల మంది ప్రవాసులకు ఉపశమనం అని చెప్పవచ్చు అనమాట. ఎందుకంటే కానీ కువైట్ యజమాని కొట్టినా తిట్టినా కానీ, జీతాలు ఇవ్వకపోయినా, అకామా కొట్టకపోయినా కానీ ఇప్పటికీ చాలామంది అలాగే పని చేసుకుంటూ ఉంటారు. అటువంటి సందర్భాలలో మీరు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ను సంప్రదిస్తే కానీ అధికారులు ఆ యొక్క కేసును, ఫిర్యాదును స్వీకరించి పూర్తిగా యజమానిని పిలిపించి మాట్లాడిన తర్వాత యజమాని తప్పు ఉంటే కానీ మీరు మరొక యజమానికి అయితే మిమ్మల్ని బదిలీ చేస్తారన్నమాట. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.